రెండు అంగాల సంది అయితే మస్తు సలివెడుతున్నది కదా. నేనైతే పొద్దుమీకి తీన్మార ఆర్తలు అయిపోగానే 4 రగ్గులు నిండా మురుకొని వండుకుంటున్నా. ఇక పొద్దుగాల లేసుడుతోనైతే మా అక్క చాయ్ పెట్టంగానే పెద్ద గిలాసుడు కడుపులో పడేదాకా బయటికే వెళ్తలేను. అమ్మో పట్నంలోనే గింతగానం పెడుతున్నారు, ఊర్లలో ఇంకెంత పెడుతున్నారో. వేసి బంద్ చేయండిరా నాయన, మస్తు చలి పెడుతున్నారు, బంద్ చేయండి. అబ్బబ్బబ్బబ్బా ఈ చలి మన కాడనే కాదుల్లా ఏడనైనా గిట్లనే ఉన్నది. ఎండపొడ రాకముందు ఇంట్లోకెళ్ళి బయటికెళ్ళుదామంటే గజ్జు ననుకుతుండ్రెవ్వలైనా. గా బయటి రాష్ట్రం ఉత్తరప్రదేశ్ కాడ చూడుండ్రి, పొద్దుగాల పూట కూడా బండ్లు లైట్లు వేసుకునే తిరుగుతున్నాయి. ఇక మనుషులైతే గరం కోట్లు, నెత్తికి కుల్లలు, మఫ్లర్లు లేకుండా బయటనే తిరుగుతలేరు. చూడుండ్రి రోడ్డు పొంట ఏమన్నా కనిపిస్తున్నదా? ఇక ఇంకొంతమందేమో గరం కోట్లు దొడుక్కున్నా చలితోని వశమైతలేదని 4 పుల్లలేరు కచ్చుకొని గిట్లా మంట కాపుకుంటున్నారు. ఈడిట్లున్నదా? ఇక గా హిమాచల్ ప్రదేశ్ కాడ చూడుండ్రి, మీదికెళ్ళి ఆన లెక్క ఒకటే తీరుగా మంచు పడుతున్నది. సడక్ల మీద, చెట్ల మీద, మనుషులు పట్టుకున్న షెతిర్ల మీద ఆడ ఈడ ఏడ చూసినా తెల్లగా మంచే ఉన్నదట. నల్లగున్న రోడ్ల మీద మంచు పడే వరకు గవటి మీద నడిచేటోళ్లకు అచ్చం బర్బుగడ్డల మీద నడిచినట్టే అనిపిస్తున్నదట. ఆగో చెట్ల మీద చూడుండ్రి, మల్లెపూలు పూసినట్టే మంచు ఎట్లా కనిపిస్తున్నదో. ఇక గింతగానం మంచు పడే వరకు తప్పదనుకున్నోళ్ళు తప్ప అందరూ రగ్గులు ముదురుకొనే ఇంట్లోనే ఉంటున్నారట. ఇగో గీ తీర్లా వణికిపిస్తున్నదుల్లా ఎక్కడ చూసినా ఈ చలి చల్లగుండా.